ప్రియులారా, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం గత కాలంలో 33వ వచనం వరకు ఉన్నటువంటి విషయాల్ని నేర్చుకోవటం జరిగింది. 7వ శ్రమ అనేటటువంటి దానిని శాస్త్రులు, పరిసయ్యులు ఏ రీతిగా పొందుతారు అనేటటువంటి విషయము. అందులో ముఖ్యంగా ఈ సమాధుల తాలూకు విషయాలను మనం నేర్చుకోవటం అనేది జరిగింది. మరి ఈ సమయంలో మనం మరింత ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 34, 35, 36 వచనాలు. ఈ 3 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా ముందుకు సాగుదాం. వాస్తవంగా ఆ 7వ శ్రమకు ఒక ముగింపు, కొనసాగింపు ప్లస్ ముగింపు 2 కూడా ఈ 3 వచనాల్లో కనబడతాయి. ఇందులో ప్రభు చెప్పినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయాలు, ప్రాముఖ్యంగా మనకి కూడా ఇటు నీతిమంతులుగా ఉంటున్నటువంటి వాళ్ళకి ఒక మేలుకొలుపు, ప్లస్ ఆ నీతిమంతులను హింసిస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక. ఈ 2 కూడా రెండు కనబడతాయి మనకు. రైలు పట్టాలు 2 వైపులా కుడి ఎడమల్లో ఎలాగైతే సమాంతరంగా కొనసాగుతూ ఉంటాయో, నీతిమంతులకు వేరుగా ఉండేటటువంటి అనీతిమంతులు, గొర్రెలు, మేకలు, ఇలా బైబిల్ గ్రంథంలో ఈ 2 వర్గాలు ఎప్పుడు కనబడుతుంటాయి. 2 వర్గాలు కనబడుతూ ఉంటాయి. దుష్టుని సంబంధులు, దేవుని సంబంధులు, నమ్మినవారు, నమ్మనివారు, నామకార్థులు, నమ్మకస్తులు, ఇలా 2 వర్గాల వాళ్ళు అలా కనబడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా వీరిరువురు కూడా ఇక్కడ కూడా 2 వర్గాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. వాటి గురించి మనం జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా నేర్చుకుంటూ ముందుకు సాగుదాం. నేను చదువుతున్నాను మత్తయి సువార్త 23వ అధ్యాయము 34, 35, 36 వచనాలు. అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయముకును మధ్య మీరు చంపిన బరకియ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభుల వారు మాట్లాడుతూ చెప్పినటువంటి ఒక శ్రేష్టమైన, ఇందులో 3 కాలాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. అంటే భూతకాలం, గతకాలంలో పాస్ట్లో జరిగినటువంటి సంఘటనలు ప్రభువుల వారు అక్కడ తెలియపరచడం, ప్రస్తావించడం జరిగింది. అలాగే ప్రస్తుతం వాళ్ళ మధ్య మాట్లాడుతున్నాడు, ప్రజెంట్ చెప్తున్నాడు. అలాగే ఫ్యూచర్లో కూడా ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం కూడా ప్రభువుల వారు అక్కడ ప్రస్తావిస్తున్నారు. మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, నేను పంపుచున్నాను అనే మాట కనబడింది చూడండి. అంటే పంపబడినటువంటి వాళ్ళని ఏమంటారని నేర్చుకున్నామండి. ఇంతకుముందు గుర్తుందా మీకు ఎవరికైనా? పంపబడిన వారిని, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఒకవేళ ఐడియా లేనటువంటి వాళ్ళు, ఈ పంపబడిన వాళ్ళు అనగానే అపోస్తలులు అన్నటువంటి మాట మనకి ఎక్కడ కనపడుతుంది? ఎవరికైనా ఐడియా ఉందా? మత్తయి సువార్త చివరి భాగంలో ఉందన్న. మత్తయి సువార్తలో అపోస్తల కార్యంలో కదన్నా. రైట్. ఒకసారి చూద్దామా. 13వ అధ్యాయం యోహాను సువార్త, 13వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచనం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
పంపబడిన వాడు అన్న దాని దగ్గర ఫుట్ నోట్లో ఏముందో చూడండి. అపోస్తులుడు అని. అదనమాట. ఓకే, రైట్. అపోస్తలుడు అని అంటే పంపబడినవాడు. అపోస్తలులు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటి అపోస్తలులు లేదా అపోస్తలు ఎవరండి? యోహాను. మొట్టమొదటి అపోస్తలుడు ఎవరండి? శిష్యులు. ఇంకా మొట్టమొదటి అపోస్తలుడు ఎవరు అంటే పంపబడిన వాడు అనే అర్థం కదండి. పంపబడిన వాడు. ఓకే, ఇంకా అపోస్తలు అంటే అపోస్తలను ప్రభు పంపాడు, బానే ఉంది. ప్రభువును తండ్రి పంపాడు. అంతకుముందు ఎవరిని పంపలేదా తండ్రి? ప్రవక్తలను పంపించారు. మొట్టమొదటి అపోస్తలు ఎవరంటే ప్రవక్తలేనండి. మొట్టమొదటి దేవుడి చేత పంపడినటువంటి వాళ్ళు ప్రవక్తలు. ప్రవక్తల తర్వాత యోహాను గారిని పంపించాడు దేవుడు. నేను పంపుచున్నాను, ఇదిగో నీకంటే ముందుగా నా దూతను పంపుచున్నాను అంటాడు కదా. కాబట్టి యోహాను గారు, బాప్తిస్మ యోహాను గారు ప్రవక్తే, అపోస్తలుడే. ప్లస్ యేసు ప్రభుల వారిని కూడా తండ్రి పంపించాడు, ఆయన కూడా అపోస్తలుడు. యేసు ప్రభుల వారు అపోస్తలులను పంపాడు, అంటే 12 మంది శిష్యులను పంపాడు, వాళ్ళు అపోస్తలులే. అంటే పంపబడినటువంటి వాళ్ళు ఒక పని విషయమై, ఒక గురి విషయమై, ఒక లక్ష్యం విషయమై ఎవరైతే పంపడతారో వాళ్ళని జనరల్ నేమ్ అది అపోస్తలు అంటే. కానీ పర్టికులర్లీ అపోస్తలని మళ్ళీ ఇక్కడ మనం ఒక చిక్కు ఉంది మళ్ళీ ఇక్కడ, అది కూడా తెలుసుకోవాలి. అదేంటంటే ఇప్పుడు మరి ఎవరికైనా ఆ ట్యాగ్ లైన్ తగిలించుకోవచ్చండి, ఈ అపోస్తలుడు అని. అపోస్తలుడు అని ఎవరికైనా మనం వాటిని మనం వాడొచ్చా? మాట్లాడట్లేదు. వాడకూడదు. నా ప్రశ్న అర్థమైందండి. అపోస్తలుడు, ఇప్పుడు అపోస్తలుడు లాజరస్ అని పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? దేవుని సువార్త చెప్పేవారు, పంపబడిన వారు అని చెప్పుకోవచ్చు. నేను అడిగిన ప్రశ్నమ్మా అది వేరే వేరే విషయంగా కాకుండా అవునా కాదా అనేది మాత్రం చెప్పండి. అపోస్తలుడు లాజరస్ అనేది పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? పెట్టుకోకూడదన్నా. పెట్టుకోకూడదు సార్. పెట్టుకోకూడదు అని అంటే నేను పంపడలేదు, అయితే నేను దేవుడి నుంచి నేను పంపడలేదండి. పరిచారకులం అన్న, దేవుని పరిచారకులం అని. దేవుని పని ఎవరైతే చేశారో, దేవుని చిత్తాన్ని ఎరిగి ఉంటారో అన్నా మనము పిలువబడిన వారమ్మా. పిలువబడి ఏం చేయబడ్డాం? సరే, ఒక మాట చెప్తాను మీకు. మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త మహా ఆజ్ఞ ఉంది కదా, అందులో ఏముంది చివరి అధ్యాయం? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు. చివరి అధ్యాయ చివరి వచనంలో వెళ్ళండి. వెళ్ళండి అంటే పంపబడిన వాళ్ళ కాదా వాళ్ళు? పంపబడిన వారేనా? మీరు వెళ్ళండి అన్నారు. అమ్మా, మీరు వెళ్ళండి అన్నారు కాబట్టి వెళ్ళండి అన్నాడు. వెళ్ళండి అంటే పంపబడాలి కదా, యేసు ప్రభు చేత పంపబడిన వాళ్ళే కదా వాళ్ళంతా. మనం అందరం కూడా ఇప్పుడు మీ సేవకుడు దేవుడు పంపితే వచ్చినవాడా, లేకపోతే పంపబడిగా వచ్చిన వాళ్ళ కాదా? అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకటేనండి, ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే అర్థాన్ని బట్టి, కేవలము అర్థాన్ని బట్టి అయితే ఏ దైవజనుడైనా, అలాగే ఇప్పుడు సంఘం స్త్రీల సదస్సులకు సహోదరిమణులను పంపుతుంది, సంఘం పంపుతుంది పరిచయ నిమిత్తం సిస్టర్స్. వాళ్ళ పంపబడిన వాళ్ళు కూడా అపోస్తలులని అంటే కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అందరికీ కామన్గా అర్థాన్ని బట్టి అయితే
ఎవరైనా అపోస్తలులను పెట్టుకోవచ్చు. కానీ ఎలా పెట్టుకుంటున్నారు ఈరోజు చాలామంది? మేము ఆషామాషీగాళ్ళం గాదు, అల్లాటప్పగాళ్ళం గాదు మేము. మేము చాలా ప్రత్యేకమైన వాళ్ళము, అపోస్తలుల లాంటోళ్ళము అని. అంటే 12 మంది శిష్యులున్నారు గదా! ప్రభు ఏర్పరచుకున్నట్టు. వాళ్ళలాంటోళ్ళమని పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకోవడం తప్పు. ఆ 12 అపోస్తలులకు ప్రత్యేకమైనటువంటి పవర్స్ ఇవ్వబడ్డాయి. అలాంటి అపోస్తలు లేరు. పంపబడిన అర్థాన్ని బట్టి ఉన్నటువంటి అపోస్తలులు ఉన్నారు. అంటే ఇప్పుడు అపోస్తలుడు లాజరస్ అనంటే ఇది దేన్ని బట్టి రైట్ అవుతది? దేవుని వాక్యాన్ని అనుసరించని బట్టి సంఘము చేత పంపబడిన దాన్ని. అంటే నేను దేవుడి చేత, దేవుడి ఆజ్ఞలను బట్టి సంఘము నన్ను పంపించింది. సమాజంలోనికి పరిచర్య నిమిత్తం పంపించింది. ఈ ఉద్దేశంతో, ఈ అర్థంతోనైతే ఎవ్వరైనా అపోస్తలుని పెట్టుకోవచ్చు. మరి అపోస్తలుడు లాజరస్ అని పెట్టుకోకూడదు. ఎందుకు? అపోస్తలుల అంతటి వారు కాదు కాబట్టి ఆ పదానికి మనం అర్హులం అంతటి కాదు. వారంటే ఏ విషయంలో కాదు అనేది క్లారిటీ ఉండాలమ్మ మనం. వాళ్ళు అలాగే అద్భుతాలు, సూచక క్రియలన్నీ చేశారు గదనా! అంటే మనం ఇప్పుడు అపోస్తలుడు అన్నటువంటి దానికి 2 రకాలైనటువంటి పర్టిక్యులర్స్ ఉన్నాయి. మొట్టమొదటిది అర్థాన్ని బట్టి అపోస్తలుడు అనేది ఒకటి. అందులో ఉన్నటువంటి అర్హతలను బట్టి అపోస్తలుడు. నువ్వు అర్థాన్ని బట్టిన అపోస్తలుడువా? అర్హతను బట్టిన అపోస్తలుడువా? అనేటటువంటిది క్లారిటీ ఉండాలి. ఓకే. ఇప్పుడు అర్హత ఏంటి? 12 మంది అపోస్తలు లాంటి నేను అపోస్తలుని ఎవరన్నా చెప్పుకోవాలనంటే ఎలా? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అది నిజంగా అపోస్తలుడు అని పిలువబడ్డానికి అనగా 12 మంది అపోస్తలుల సరసన చేరగలిగినటువంటి వ్యక్తి మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి మీ మెదడుకు పదును పెట్టి. 12 మంది అపోస్తలుల్లో చేరగలిగినటువంటి వ్యక్తులను కొత్త నిబంధనలో మనం ఇద్దరిని చూడగలం. ఎవరు వాళ్ళు? పౌలు గారు, తిమోతి గారు. పౌలు గారు, తిమోతి గారు. ఒకటి ఆన్సర్ కరెక్ట్ అమ్మా. పౌలు గారు కరెక్ట్. పౌలు గారు కరెక్ట్. ఇంకా శీల గారినా? శీల గారు కూడా కాదమ్మా. ఇంకా మీకు స్ట్రైక్ అవ్వాలి. బ్రదర్స్ ఎవరు లేరా లైన్లో? పురుషులు ఎవరు లేరా? ఎవరు మాట్లాడట్లేదు. స్టెఫెను గారు కాదమ్మా. రైట్. మత్తయి. వెరీ గుడ్ అమ్మా. మరొకసారి చెప్పండి సిస్టర్, పేరు కరెక్ట్ చెప్పండి. మత్తయి. మత్తయి కాదు సిస్టర్, మత్తీయ. 12 మంది అపోస్తలు అంటే ఇస్కరియోతు యూదా యొక్క స్థానాన్ని భర్తీ చేయటానికి ఇద్దరు వచ్చారు కదా. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తిని మత్తీ అని ఎన్నుకోవటం జరిగింది. అంటే ఆ వ్యక్తి ఒకడు ప్లస్ అపోస్తలుడైన పౌలు గారు. వీళ్ళిద్దరూ ఎక్స్ట్రాగా కరెక్ట్గా అపోస్తలుల జాబితాలో అంటే 12 అపోస్తలుల యొక్క సరసన చేరగలిగినటువంటి అఫీషియల్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే. ఇంతకు ఎవరు పడితే వాళ్ళు నేను అపోస్తలుని చెప్పుకుంటున్నారంటే మనం అతన్ని కానీ అడగాల్సిన ప్రశ్న కానీ లేదా మనం తెలుసుకోవాల్సిన సత్యం కానీ అర్థాన్ని బట్టిన అపోస్తలుడువా, అర్హతను బట్టిన అపోస్తలుడువా? ఇంతకు అర్హత అంటున్నారే, ఏంటి అర్హత? ఎక్కడున్నాయి ఆ దాఖలాలు? దానికి ప్రూఫ్స్ ఎక్కడున్నాయి? 12 అపోస్తలు లాంటి వాళ్ళు అంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలని దానికి కూడా మనకు ఆధారాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు 12వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 12వ వచనం ఇవి ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ప్రతి పదములో చాలా పరమార్థాలు ఉన్నాయి. ఊరికి అలా చదువుకుంటూ పోయామనుకోండి మనకి ఏం అర్థం కాదు, ఏం తెలియదు.
మనం ఎవరికి ఏం చెప్పలేము, మనకు మనం సముదాయించుకోలేము. దానివల్ల ప్రయోజనం కూడా లేదు. చదువుదాం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అమ్మా, అనేక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. సూచక్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయట వలన అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను. గమనించండి, ఎంత అద్భుతమైనటువంటి డెఫినేషన్ ఇచ్చాడు. అర్హత అన్నటువంటి అపోస్తలులని వాడు చెప్పుకుంటున్నాడంటే, నేను ఆ అపోస్తలుని పోలినాను. అంటే యేసు ప్రభు ఏర్పరచుకున్న శిష్యులు నిజంగా ఆ 12 కూడా అపోస్తలులకు ఉన్నటువంటి స్పెషాలిటీ మనకు తెలుసు అనుకుంటాను. వాళ్ళ గురించి ఒక మాట రాయబడింది, చూద్దాం. అది చూస్తే మనకు అర్థం అవుద్ది. ఆ ఎవరు బట్టినా నేను అపోస్తలుని ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే, ఒకసారి చూద్దాం. ఈ లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం నుండి చూద్దామండి. అసలు అపోస్తలులకు ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రత్యేకతలు ఏంటంటే, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను. వీరెవరనగా చాలక్క ఇక్కడ గమనించండి. అసలు అపోస్తలులని పేరు పెట్టింది ఎవరు? యేసుక్రీస్తు యేసు ప్రభుల వారే. మరలా వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, శిష్యులు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభుల వారికి యోహాను కంటే ఎక్కువ మంది శిష్యులు కలిగి ఉన్నారు అని మనం చూస్తాం బైబిల్ కదా. బాప్తిస్మిచ్చే యోహాను గారి కంటే ఎక్కువ మంది శిష్యులు కలిగినటువంటి వ్యక్తి ఆ ఎక్కువ మందిలో నుంచి ది బెస్ట్ 12 మందిని సెలెక్ట్ చేసుకొని వారికి అపస్తలులు అని పేరు పెట్టడం జరిగింది. యేసు ప్రభుల వారు రాత్రంతా ప్రార్థనలో గడిపి వీళ్ళందరిలో నుంచి శ్రేష్ఠులైన వారిని నేను పిక్ చేసుకోగలగాలి నాయన, నాకు ఆ నడిపింపును అనుగ్రహించు అని తండ్రికి ప్రార్థన చేసి ఉదయం వచ్చి చేసినటువంటి కార్యం. అందుకే ఏదన్నా ఒక బృహత్తరమైన కార్యం చేపట్టడానికి ముందు ప్రార్థించాలి. అందుకే చూడండి, నేను ఎప్పుడు మాట చెప్తుంటాను మీకు, నాకు నేను కూడా ప్రతిసారి నేను సముదాయించుకుంటూ చెప్పుకునే విషయాలు. ఒక భక్తి జీవితంలో సక్సెస్ అవ్వాలంటే 2 సూత్రాలు ఖచ్చితంగా ఉండాలి. 1 ప్రార్థన, 2 ప్రయత్నం. ప్రార్థన లేని ప్రయత్నం వృధా, ప్రయత్నం లేని ప్రార్థన వృధా. చాలా మంది మనలో కేవలం ప్రార్థనలు చేసి ప్రయత్నాలు మానేస్తాం. కొంతమంది కేవలం ప్రయత్నాలు చేస్తారు, ప్రార్థన మానేస్తారు. ఇవి 2 పొరపాటే. ఎందుకంటే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా 2 కరెక్ట్ కనబడుతూ ఉంటాయండి. 2 రైలు పట్టాల్లాగా పోతున్నట్టు కనబడతాయి. 2 బండికి చక్రాల్లాగా కనబడుతూ ఉంటాయి. ఒక పక్షికి 2 రెక్కల్లాగా కనబడుతూ ఉంటాయి. అందుకే మీరు చూడండి, మీలో ఎవరైనా రోగి ఉంటే ఏం చేయమని చెప్పాడండి మనకు? ప్రార్థన యాకోబు రాసిన చేయమన్నారు. అమ్మా నూనె రాసి ప్రార్థన చేయమన్నారు. ఇది ఇక్కడ జాగ్రత్త పడాలి మనం. మీలో ఎవడైనా రోగి ఉంటే అతను సంఘ పెద్దలను పిలిపించేసి పిలిపించిన తర్వాత వాళ్ళు నూనె రాస్తారు, ప్రార్థన చేస్తారు. ఈ రెండింట్లలో ఈ 2 విషయాలు ఏం కనబడుతున్నాయి మీరు చెప్పండి? ప్రయత్నము, ప్రార్థన కనబడుతుంది. 2 కనబడుతున్నాయి, గమనించండి. ప్రార్థన కనబడుతుంది, నూనె రాయటం అనేది ప్రయత్నం. రైట్. ఓల్డెన్ డేస్ లో హిజ్కియా రాజు మరణకరమైన రోగం వస్తుంది. రోగం వచ్చిన తర్వాత కూడా మీరు గమనించగలిగితే అక్కడ దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు పర్మిషన్, 15 సంవత్సరాలు ఓకే అని. కానీ అంజూరపు పండ్ల ముద్ద ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆ రోగం బాగా ఎదనికి అంటే అదే దాన్ని ఏమంటారు చెప్పండి, ఇంకా చెప్పాలంటే ప్రయత్నం. ప్రయత్నం, మానవ ప్రయత్నం. కాబట్టి ప్రార్థన దేవుడి మీద ఆధారపడడానికి సూచన అయితే, ప్రయత్నం మన మీద మనం నమ్మకం కలిగి ఉండటానికి సూచన. కాబట్టి చేతులు కలిస్తే చప్పట్లు కదా. అట్లాగే దేవుడి యొక్క సంకల్పం, మానవుడి యొక్క ప్రయత్నం 2 కలగలిపిస్తే అద్భుతమైన దైవికమైన సామ్రాజ్య నిర్మాణం అవుతుంది.
చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ప్రభువుల వారు ఏం చేశారు? ప్రభువుల వారు అంటే రాత్రంతా ప్రార్థన చేశారు. ఉదయం ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రార్థన, ప్రయత్నం ఇవి రెండింటిని మనం ముడిపడి జరిగించగలగాలి. ఎవరు చూసినా ప్రార్థన అనే గుంపు ఒకటి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. ప్రార్థన కొట్టే కుదరదు, ప్రార్థన వల్ల ఏం జరగదు, చెయ్యరు ప్రయత్నం అని చెప్పేసి ప్రార్థనలు నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఈ రెండు తప్పే. కొంతమంది అయితే రెండు చేయరు, అంతే కదా, ప్రార్థన చేయరు, ప్రయత్నం చేయరు, కానీ ఫలితం మాత్రం కావాలి. ఇది కూడా పొరపాటు. అయితే యేసు ప్రభుల వారికి ఇష్టమైనటువంటి వ్యక్తులట, యేసు ప్రభుల వారి ఏర్పరచుకున్నటువంటి 12 మంది ది బెస్ట్ లో తీసుకున్నటువంటి వ్యక్తులు అపోస్తలులు. కనుక అపోస్తలులు అని ఎవరైనా పేరు పెట్టుకున్నారనుకోండి, మనం ఏమన్నా అర్థం చేసుకోవాలి? పంపబడిన వారు అని అర్థం. ఇంకా చెప్పాలి అంటే 2 విధములైన అపోస్తలులు ఉన్నారు. ఒకటి అర్థమును బట్టి అపోస్తలులు, 2 అర్హతను బట్టిన అపోస్తలులు. ఈ రెండింటిని బట్టి మనకు ఇప్పుడు ఈ రోజు నేను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకున్నాను, నేనే అపోస్తలుడు లాజరస్ అని పెట్టుకున్నాను అనుకోండి. నేను దానికి ఏ అర్హత నాకు ఉంటుంది? ఏ క్వాలిఫికేషన్ ని బట్టి, దేనిని బట్టి పెట్టుకోవచ్చు? నేను అర్థమును బట్టి పెట్టుకోవచ్చు. జస్ట్ అర్థాన్ని బట్టి మాత్రమే అపోస్తలుడను. మీరు కూడా అపోస్తలుని పెట్టుకోవచ్చు. దేన్ని బట్టి? అర్థాన్ని బట్టి మాత్రమే. అర్హతను బట్టి అయితే ప్రపంచంలో ఎవరన్నా అపోస్తలులు ఉన్నారా? లేరు, వాళ్ళు మాత్రమే. ఇప్పుడు కాలంలో ఒక్కరు కూడా లేరు. ఉన్నారంటే ఎలా ఉండాలని మనం నేర్చుకున్నాం. మనం ఇంతకుముందు చదివాం కదండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో చెప్పారు కదా, అవన్నీ ఉండాలి. ఓకేనా? రైట్. పంపుతున్నటువంటి యేసు ప్రభుల వారు పంపుతున్నాడు అంటే తండ్రి పంపినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు, యేసు ప్రభుల వారు పంపినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు, పరిశుద్ధాత్ముడు పంపిన వ్యక్తులు ఉన్నారు, సంఘం పంపిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు పంపిన వాళ్ళు? సంఘం పంపిన వాళ్ళు. సంఘం పంపిన వాళ్ళే. ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు నాకు దేవుడు పంపించాడు అనేది ఇప్పుడు కాలంలో రాంగ్, అది మర్చిపోకండి. దేవుడు పంపగా వచ్చే వాళ్ళ కాలం అయిపోయింది, క్రీస్తు పంపగా వచ్చిన వాళ్ళ కాలం అయింది, పరిశుద్ధాత్ముడు పంపగా వచ్చినటువంటి వాళ్ళ కాలం అయిపోయింది. ఇప్పుడు సర్వాధికారాలు దేవుడు ఎవరికి ఇచ్చారంటే సంఘానికి. సంఘము ద్వారానే ఎవరైనా దాన ధర్మాలు కానీ, లేదంటే సువార్త కార్యాలు కానీ, సంఘ సంస్కరణ కార్యాలు కానీ ఏదైనా సంఘము ద్వారానే జరిగించాలి. ఎందుకంటే దేవుడు కూడా నాకు మహిమ రావాలని దేని ద్వారా అనుకున్నాడట? సంఘము ద్వారా రావాలనుకున్నాడు. మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం ఇవన్నీ అవే కనపడతాయి. కనుక ఇప్పుడు పంపబడిన వాళ్ళందరూ దేని ద్వారా పంపబడాలి? సంఘము ద్వారానే పంపబడాలి, మరవకండి. రైట్. ఇప్పుడు మరొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారు శిష్యులను పంపించేటప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 16వ వచనంలో మాట చెప్తాడు. దీన్ని చాలా మంది మరి మాట చూద్దాం. అక్కడ 10వ అధ్యాయం 16వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనక పాము వలె వివేకమును పావురముల వలె నిష్కపటనులై ఉండుడి. చూడండి, యేసు ప్రభుల వారు ఏం చెప్తున్నారంటే మనల్ని గొర్రెలు పంపినట్టు పంపుతున్నాడు. గొర్రెలు అనగానే మీరు ఏదేదో అంటే మీరు డిగ్రేడెడ్ గా అంటే తక్కువగా అనుకుంటారేమోనని గొర్రెలాగా పంపుతున్నాను, తోడేళ్ల మధ్యకి పంపుతున్నాడు. ఎవరన్నానండి నిజంగా? ఇప్పుడు యేసు ప్రభుల వారు ఏ స్థానంలో ఉన్నాడు? మంచి తండ్రి, కాపరి, తండ్రి స్థానం కదండి. తండ్రి స్థానంలో ఉన్నాడండి యేసు ప్రభుల వారు. మేము సత్యవాక్యం చెప్పి బాప్తీసు ఇచ్చిన వాడే ఆత్మీయ తండ్రి అయితే మరి విశ్వాసమునొక కర్త తండ్రి స్థానంలో లేడా?
నిత్యుడకు తండ్రి అని పేరు పెట్టబడింది కదా ప్రభువుల వారికి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మన 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 మధ్య తల్లులు తండ్రులు ఉన్నారు కదా, ఎప్పుడైనా మన బిడ్డలను తోడేళ్ళతో మధ్యకి పంపిస్తామా? తోడేళ్ళు ఉన్నాయండి. తోడేళ్ళు అంటే ఎట్లుంటాయి తెలుసండి? తోడేళ్ళు ఏం చేస్తాయి? చంపి తినేసాయి అన్న. చీల్చి దాడి పడేస్తాయండి. చీల్చునట్టి తోడేలు అని బెన్యామీన్ గురించి ఆ రోజు ప్రవచిస్తూ తండ్రి గారు యాకోబు గారు చెప్తారు కదా ఆదికాండంలో. చీల్చి పడేస్తాయి. వాటికి ఏమి కరుణ కటాక్షాలు, దయా దాక్షిణ్యాలు ఇలాంటివన్నీ ఏమి ఉండవు వాటికి. చీల్చి పడేయటమే ఇక. ఆ చీల్చి పడేసేటటువంటి తోడేళ్ల మధ్యకు మన పిల్లల్ని మనం పంపుతామా? ఎవరైనా పంపుతారండి? పంపమన్నా. ఎవ్వరు పంపరు కదా. మరి ప్రభు ఏంటి ఎందుకు పంపుతున్నాడు? అంటే బిడ్డల మీద ఆయన ప్రేమ లేదా? మనకున్నంత ప్రేమ కూడా లేదా ప్రభుకి? బైబిల్ని చదివేటప్పుడు ఇట్లాంటి ప్రశ్నలన్నిటిని వేసుకొని చదవాలండి. చాలాసార్లు చదివాం మనం. ఇది ఇప్పుడు ఫస్ట్ టైం చదువుతున్నాం. ఎవరన్నా లైన్లోకి వచ్చిన వాళ్ళు ఎప్పుడు చదవలేదండి, ఫస్ట్ టైం చదువుతున్నాం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఈ మత్తయి సువార్త ఎన్నోసార్లు చదివాం. మరి ఎప్పుడైనా డౌట్ వచ్చింది మనకి? మన బిడ్డల్ని అయితే తోడేళ్ల మధ్యకు పంపుతాం. మన బిడ్డల్ని మనం పంపము. కానీ వాస్తవం ఏంటంటే దేవుడు, క్రీస్తుల వారు, పరిశుద్ధాత్ముడు, సంఘం లోకంలోనికి పంపేది తోడేళ్ల మధ్యకేనని తెలియపరిచి, నేర్పించి, తర్ఫీదునిచ్చి పంపిస్తారు. అంటే తోడేళ్ల మధ్యకు పంపించేటప్పుడు ఒకవేళ పంపించే పరిస్థితి ఉన్నా, ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదండి, తెలుసు కదా మనకు. ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజిన్లు వస్తాయి కదండి, వాళ్ళు ఎట్లా బయటకు వస్తారు గమనించారు ఎప్పుడైనా? అంటే వాళ్ళు ఆ వర్క్ చేయటానికి దిగేటప్పుడు, వెహికల్లో నుంచి దిగేటప్పుడు ఎలా ఉంటారు చెప్పండి? వాళ్ళ షూట్ అంతా మనలాగా బట్టలు ఉంటాయా? మనలాంటి బట్టలు ఉంటాయా చెప్పండి? ప్రత్యేకమైన బట్టలు ఉంటాయి. చాలా స్పెషల్ ఉంటాయి. అంటే ఒక గవర్నమెంట్ ఏం చెప్తుందా అంటే, మంటల మధ్యకు వెళుతున్నారు వీళ్ళు, ఈ వెళుతున్నటువంటి వ్యక్తులకు తగినటువంటి భద్రత లేదా రక్షణ కలిగే విధంగా వాళ్ళ యొక్క సూటు ఉండాలి, వాళ్ళ వేషం ఉండాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు ఇంత కనీసమైన ఆలోచన ప్రభు దగ్గర ఎందుకు ఉండదు? అందుకే గొర్రెల్లాగా పంపిస్తున్నాను, కానీ మీలో ఎలాంటి తెలివితేటలు ఉండాలన్నాడు? పాముల వంటి తెలివి ఉండాలి. పాముల వంటి తెలివి ఉండాలి. పాముల లాంటి వివేకం ఎలాంటిది? పాముకున్న వివేకం ఏంటి? మనకి ఇక్కడ కూడా ఒక కన్ఫ్యూజన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే, ఇంతకు పాము యుక్తి కలిగిందా, కుయుక్తి కలిగిందా? బైబిల్లో రెండు రకాలైన అమ్మా చూసారా? రెండు వచ్చేసాయి. రెండు రైవల్ రేస్, రెండు. ఎందుకంటే బైబిల్లో మనం ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రారంభంలో ఏం చూసామండి? కుయుక్తి గలది అనేసి. అమ్మా మళ్ళీ ఒకసారి చదవండి తల్లి, ఎక్కడ దయచేసి. ఆదికాండము 3వ అధ్యాయం ప్రారంభములో దేవుడైన యెహోవా ఏముంది? సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను అనుంది. ఓకేనా? సర్పము యుక్తి కలిగింది కదా, సరే బాగుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. సర్పము తన యుక్తి చేత బాగా 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 చదవాలి నాయనా, తప్పు చదువుతున్నావు. సర్పం తన కుయుక్తి చేత. అది సర్పముకు యుక్తి ఉందా, కుయుక్తి ఉందా? మీరు చెప్పండి. కుయుక్తి ఉంది అంటే ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనానికి నాకు ఆన్సర్ కావాలి. యుక్తి ఉంది అని అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఈ 11వ అధ్యాయం 3వ వచనానికి జవాబు కావాలి. యుక్తి కుయుక్తి రెండు ఒకటేనండి? వేరు కాదు, పరస్పర విరుద్ధమైనవి.
యుక్తి. ఆపోజిట్ వర్డ్ ఏంటి? కుయుక్తి. కుయుక్తి. యుక్తి ఉన్నవాడికి కుయుక్తి ఉండకూడదు, కుయుక్తి ఉన్న వాళ్ళకి యుక్తి ఉండకూడదు. ఈ 2 లక్షణాలు ఒకరిలో ఉండకూడదు. అంతే కదా? ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, ఇంతకు సర్పం కుయుక్తి కలిగిందా, యుక్తి కలిగిందా? 2 ఉన్నాయి. బైబిల్‌లో 2 పరిస్థితిని ఉన్నాయి మరి. బట్టి ఆ? అంటే అన్న సందర్భాన్ని పరిస్థితిని బట్టి బట్టి యుక్తిగా ప్రవర్తిస్తాది, సందర్భాన్ని బట్టి కుయుక్తిగా ప్రవర్తిస్తాది. రాంగ్ అమ్మా. సందర్భాన్ని బట్టి మనకి మీరు చెప్పే మాటలు ఎట్లున్నాయంటే, సందర్భాన్ని బట్టి మనం నిజం చెప్తాం, సందర్భాన్ని బట్టి అబద్ధం చెప్తాం అన్నట్టుంది. సందర్భం అనగా చెప్పమ్మా. అవకాడ యుక్తిగా మాట్లాడింది కదా అది. అవ్వమ్మ దగ్గర యుక్తిగా మాట్లాడిందని లేదక్క, ఇక్కడ కుయుక్తిగా మాట్లాడిందని ఉంది. అన్న సర్పము సర్పం తన అంటే కుయుక్తి యుక్తి గలదే చేత అన్న. ఏమ్మా చెప్పమ్మా. సర్పము యుక్తి గలదే, కానీ అక్కడ సాతాను దూరి కుయుక్తిని కలగజేసినట్టు అనుకుంటున్నాను. వెరీ గుడ్ అమ్మా, అదే రైట్ ఆన్సర్. సర్పం అనగానే 2 రకాలైన సర్పాలు ఉన్నాయి. దేవుడు కలగజేసిన సృష్టిలో ఉన్న సర్పం ఒకటి, అది యుక్తి కలిగింది. కానీ సాతాను కూడా సర్పముతో పోల్చబడింది. ఆది మహా ఘట సర్పం అని, అది కుయుక్తి కలిగింది. అంటే ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్పబడిన సర్పం ఎవరు? దేవుని చేత దేవుడి సృష్టిలో సృష్టించబడిన మనం చూస్తున్న సర్పాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో చూసిన సర్పం ఎవరు? సాతాను. అంటే సర్పం యుక్తి కలిగిదా, కుయుక్తి కలిగిందా అంటే ఏం చెప్పాలి మనం జవాబు? యుక్తి గలదే. అయ్యో, కుయుక్తి దేవుడు గలదే. చేసినది. సాతాను ప్రేరేపణతో కలిగినది కుయుక్తిన. నేను చెప్తానమ్మా. ఒక క్లారిటీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఒకటి, దేవుడు కలగజేసినటువంటి సృష్టిలో ఉన్నటువంటి సర్పము యుక్తి కలిగింది. సాతానుడు కుయుక్తి కలిగిన వాడు. సర్పముతో పోల్చబడిన సాతానుడు కుయుక్తి కలిగిన వాడు. సాధారణ సర్పము యుక్తి కలిగింది తప్ప దానికి కుయుక్తి లేదు. ఎందుకంటే ఒక్కటే మాట ఆఖరిగా ఒకటి దెబ్బతో అయిపోతుంది. ఏంటంటే ఆదికాండంలో మనం 3వ అధ్యాయం ప్రారంభం చూద్దాం ఏముందో. 3వ అధ్యాయం కాదండి, మొదటి అధ్యాయం చివరిలో ఏముందో చూడండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అంటే ఇప్పుడు చాలా మంచి వాటిల్లో సర్పం ఉందా? ఉంది కదా. అంటే దేవుడు కలగజేసినటువంటి సృష్టిలో ఉన్న సర్పము మంచిది, యుక్తి కలిగినది, జ్ఞానము కలిగినది, వివేకము కలిగినది. అర్థమైందా మీకు? ఇప్పుడు పాముల వలె వివేకం కలిగి ఉండండి అంటే ఏ పామది? దేవుడు యేసుప్రభుల వారు చెప్పినటువంటి సర్పము ఎవరు అని అంటే, దేవుడు కలగజేసిన సృష్టిలో ఉన్నటువంటి సర్పం. ఈ డిఫరెన్సెస్, ఈ క్లారిఫికేషన్స్ లేకుండా మనం బైబిల్ చదువుకుంటూ చెప్పేసే పోతున్నాం అనుకోండి, ఏం ప్రయోజనం ఉండదు మనకి కదా. అంటే ఇది ఒక క్లారిఫికేషన్ మనం గుర్తుపెట్టుకోండి. నేను ఈ మాటలు ఎందుకు చెప్తానంటే, గొర్రెల్లా పంపుతున్నానంటే ఏదో ఊరికే పంపట్లేదు ప్రభుల వారు, వివేకం ఇచ్చి పంపుతున్నాడు. ఎంత వివేకం ఇస్తాడు, ఎలా ప్రిపేర్ చేస్తాడు అని అంటే ఒక మాట చెప్తాడండి ప్రభుల వారు. చూద్దాం 21వ అధ్యాయము లూకాసు వార్త 15వ వచనం చూడండి. ఆయన ఎలా ప్రిపేర్ చేసి పంపిస్తాడో అక్కడ రాయబడింది. లూకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనం. మీ విరోధులందరూ ఇదేనా 17 అదేలేండి చదవండి. కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. ఎట్లాంటి వాక్కు జ్ఞానాన్ని ఇస్తాడంటే యేసుప్రభుల వారు, విరోధులు అందరూ ఎవడొస్తాడో లో రేంజ్ నుంచి మిడిల్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఏ స్థాయిలో ఉండేవాడు వస్తాడు విరోధి, వాడు ఎదురాడినా కాదన్నా దానికి వీలుగాని విషయాలను మీకు చెప్తాను, మీకు నేర్పిస్తాను, మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. ఏమంటే ఒక చిన్న విషయం చెప్తాను. ఒక గొర్రె
ఎగ్జాంపుల్ అంటే గొర్రె లాంటి వ్యక్తి స్టెఫెన్ గారు ఎవరి మధ్యకి వెళ్ళాడు? స్టెఫెన్ గారి ప్రసంగం జరుగుతుంది కదా అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 7వ అధ్యాయాలలో. అలా వెళుతున్నప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్నోళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే ఈ భయంకరమైన మృగాలు, తోడేళ్ళు చంపేశారు కదా ఆయన్ని. కానీ భౌతికంగా చంపగలిగారు గాని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేవుని బిడ్డలని భౌతికమైన దాడితో చంపచ్చేమో గాని వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని, వాళ్ళలో ఉన్న దైవ నడిపింపును, ఆత్మీయతను ఎవ్వడు చంపలేడు, ఎవ్వడు ఎదురాడలేడు. దాన్ని ఎలా చెప్పగలం అంటే ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనకు అర్థం కావటానికి. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయము 8వ వచనం నుండి చూద్దాం. నేను చదువుతాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు చూద్దాం. నేను చదువుతాను, చూడండి. స్టెఫెను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అప్పుడు లిబర్తీనులు అనబడిన సమాజములోను, కురేనియుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియ నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని, రకరకాలైనటువంటి ప్లేసెస్ లో నుంచి వచ్చేసారనమాట. వచ్చి స్టెఫెన్ గారితో ఒక వ్యక్తితో తర్కించడానికి పోయాడంటే వాడు మామూలుడే ఉంటాడా? ఆస్తో కూస్తో సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఒక వ్యక్తితో తర్కిస్తే వాడు ఓడిపోతే వాడికి అవమానం కలుగుతుంది కదా, సమాజంలో తలెత్తుకోలేడు కదా. మరి ఈ విషయాలన్నీ అతనికి తెలుసుంటాయి. అంత సులభమైన వ్యక్తులైతే తర్కించడానికి రారు కదా. వచ్చారు. వస్తే ఏం జరిగింది? మాటలాడుట యందు అతడు అగుపరచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేరు. జ్ఞానాన్ని ఎదిరించలేరు, మాటలు గెలవలేరు. ఈ జ్ఞాన పోటీలో లేదంటే ఈ వివేకమైనటువంటి వాతావరణంలో దైవికమైన విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో ఎవరు గెలవలేరు. మన అంత గొప్ప జ్ఞానం ఇచ్చి, అన్ని ప్రిపరేషన్స్ ఇచ్చి, ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి పంపించేస్తాడు. ఎలాగైతే ఫైర్ ఇంజిన్ లో పనిచేసేవాడు అగ్నిమాపకాలు ఆర్పే వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలాగైతే అన్ని ప్రిపేర్ చేసి పంపిస్తారు, రింగ్ లోకి పంపిస్తారు కదండి. బాక్సింగ్ రింగ్ లోకి పంపించినప్పుడు ఏ ట్రైనింగ్ లేకుండా పోతాడు వాడు. అన్ని ట్రైనింగ్లు ఇచ్చి పంపిస్తారు. ఒలింపిక్ గేమ్స్ పంపించేటటువంటి వాళ్ళు ఏ ట్రైనింగ్ లేకుండానే ఎక్కడ ఈ కాంపిటీషన్స్ అన్ని కూడా ఈ డిస్టిక్ లెవెల్లో, మండలం లెవెల్లో, అక్కడి నుంచి డిస్టిక్ నుంచి స్టేట్ నుంచి సౌత్ ఇండియా నుంచి టోటల్ ఇండియాకి, అదంతా అయిపోయిన తర్వాత కదా మనం అంతర్జాతీయ స్థాయిలో పంపించే. ఇక్కడ అంతా వాళ్ళందరినీ ట్రైన్అప్ చేసి అక్కడ పంపిస్తారు. మానవుడుకున్నటువంటి తెలివితేటలు దేవుడికి ఉండవా? పంపుతున్నాడంటే గొర్రెల్నే పంపుతున్నది. కానీ ఆ గొర్రెలు భౌతిక దాడిలో ఏమైనా భౌతికంగా ఇబ్బంది పెట్టి గెలవచ్చేమో గాని జ్ఞానములో గెలవలేరు, తర్కములో గెలవలేరు. అర్థమవుతుందా మీకు? అందుకే యేసుప్రభుల వారు మనం ముందు చదివాం కదా, ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి దానిలో 28వ అధ్యాయం మత్తయి సువార్త, దాన్ని అలాగా స్కిప్ చేస్తూ పోయాం మనం. కరెక్ట్ గా దాని మీద కూర్చుంటే మనకు విషయం అర్థం అవుతుంది. 34వ వచనం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. ఎవరిని పంపుతున్నాడట చూడండి. ఎవరిని పంపుతున్నాడని రాయబడింది? ప్రవక్తలను, శాస్త్రులను పంపుచు. ప్రవక్తలు, జ్ఞానులు, శాస్త్రులు అని చెప్పబడింది చూసారా. శాస్త్రి అన్నటువంటి పదం అనగానే, మనం శాస్త్రులు అనగానే మనకి ఏం కనపడుతుంది? ఏం మైండ్ లోకి వస్తుందండి? మైండ్ లోకి ఏమి చొప్పించబడుతుంది చెప్పండి మన మైండ్ లోకి? జ్ఞానులు, మంచి జ్ఞానం కాదక్క. శాస్త్రులు, ఇప్పుడు మనం శాస్త్రులు పరిశీలి మోసగాళ్ళలాగా కనిపిస్తుంది. అదన్నమాట. మామూలుగా మనకు అందరికీ వాళ్ళు మోసం చేసేవాళ్ళు సరైనటువంటి వాళ్ళు కాదు, అన్యాయస్తులు, దుర్మార్గులు, దుష్టులు, మూర్ఖులు, గర్వాంధులు, ధనాపేక్ష కలిగిన వాళ్ళు, తమను తాము హెచ్చించుకునే వాళ్ళు, ఇది మాత్రం తెలుస్తుంది. ప్రతిదీ పచ్చి కట్టెను, వట్టి కట్టెను ఒకే
ఘాటికి కట్టకూడదు, ఒకే కట్ట కట్టకూడదు అని చెప్తూ ఉంటారు. అలాగే మనం శాస్త్రులు అనగానే ఒక నెగటివిటీ మనలో వచ్చేస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, నికోదేము ఎవరండి? నికోదేము ఎవరు? మీకేమైనా ఐడియా? శాస్త్రోపదేశకుడు. శాస్త్రి ధర్మశాస్త్రోపదేశకుడు. ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళని శాస్త్రులు అంటారండి. శాస్త్రులు అని ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే, ధర్మశాస్త్రాన్ని బోధించటాన్ని బట్టి వచ్చింది. కనుక ఈ శాస్త్రులు కేవలం బయట నుంచి చూస్తున్న దుర్మార్గులే కాదు, వాళ్ళలో కూడా శ్రేష్ఠులు ఉన్నారు, వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళలో కూడా యోగ్యులు ఉన్నారు, మర్చిపోకండి. కాబట్టి శాస్త్రం ఎరిగిన వాడిని, అది శాస్త్రులు అంటే అర్థం ఏంటంటే, శాస్త్రం ఎరిగిన వాళ్ళు పంపిస్తున్నారు, జ్ఞానవంతులు పంపుతున్నాడు, అలాంటి వాళ్ళని పంపుతున్నాడు. గొర్రెలను పంపుతున్నాం అనగానే గొర్రెల్లా కాదు, భౌతికమైన రూపంలో చక్కగా లేకపోవచ్చేమో, 10 మంది వచ్చి దాడి చేస్తే మనం గెలుచుకోలేకపోవచ్చేమో భౌతికంగా, కానీ తర్కంలోనికి నిలబడ్డారనుకోండి, మన విరోధులందరూ అక్కడి కాదు, మొత్తం అంత కట్టగలుచుకుని వచ్చిన ఎదురాడుటకు కాదనుటకు వీలు లేనటువంటి వాక్కులే ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఎగ్జాంపుల్ స్టెఫెన్ గారిని చూసాం. ఎక్కడైనా ఎవరైనా గెలిచినట్టు చూసాం మనం, అపోస్తలతో కానీ దేవుడి బిడ్డల మధ్య కానీ గెలిచిన దాఖలాలు, ఎవడన్నా వాదానికి దిగినటువంటి వాడు, తర్కానికి దిగినటువంటి వాడు, క్రైస్తవుణ్ణి దేవుని బిడ్డల్ని గెలిచినటువంటి దాఖలాలు ఎక్కడా ఉండవు. ఎందుకనంటే ప్రభు మనకి ఎంత ఇచ్చి పంపించాలో అలా ఇచ్చి పంపించేశాడు. లేకపోతే అపోస్తలులందరూ ఈ తోడేళ్ల మధ్య చచ్చిపోయేవాళ్ళు కదండి. ఎవడో ఇక తట్టుకోలేనోడు, స్టెఫెన్ గారి కాలంలో పరిస్థితుల మధ్య వాడు తట్టుకోలేక రాళ్లతో కొట్టి చంపేసి చూసాడా, అలాంటి పరిస్థితుల్లో దాడికి, భౌతిక దాడికి దిగాల్సిందే తప్ప ఈ జ్ఞాన ఘర్షణలో, ఈ జ్ఞానవంతమైనటువంటి ఈ పోటీ యుద్ధంలో అంతిమ విజయం దేవుని బిడ్డలదే. అలా ప్రిపేర్ చేసి పంపిస్తూ ఉంటాడు మనల్ని, ఇది మర్చిపోకూడదు. ఇకపోతే మనం ముందుకు వచ్చేద్దాం. సో ఇప్పటి వరకు తెలుసుకున్న వాటిలో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఒకటి, పంపబడినటువంటి వాళ్ళంటే అపోస్తలు 2 రకములైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అర్థమును బట్టి ఒక రకమైన వ్యక్తులు, అర్హతను బట్టి ఒక రకమైనటువంటి వ్యక్తులను తెలుసుకోవటం జరిగింది. అపోస్తలకు ఆ పేరు ఎవరు పెట్టారు అనేటటువంటి విషయాలు తెలుసుకున్నాం. ఆ తదుపరి మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, గొర్రెల్లాగా పంపుతూ ఉన్న ఆ గొర్రెలకు జ్ఞానం ఇచ్చి పంపిస్తున్నాడు. అలాగే ఆ గొర్రెలకు వివేకం ఇచ్చి శాస్త్రము నేర్పించి పంపిస్తున్నాడు. 3.5 సంవత్సరాలు చక్కటి ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు లోకంలోనికి యేసుప్రభుల వారు. అలాగే మనం కూడా మంచి ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ టైంలలో మనం నేర్చుకునేది అంటే రెండు విధాలైన విషయాలు గుర్తుపెట్టుకోండి. మనల్ని మనం సంస్కరించుకోవటానికి, ఇతరులను సంస్కరించటానికి, ఈ రెండింటికి తర్ఫీదు పొందుతున్నాం. ఒక మాటలు చెప్పాలంటే ఇది చక్కని తర్ఫీదును, ట్రైనింగ్ సెంటర్ అన్నమాట. స్పిరిచువల్ ట్రైనింగ్ సెంటర్ అన్నమాట. ఈ సెంటర్లో మనం రెగ్యులర్గా, ఎంత రెగ్యులర్, ఇప్పుడు మనం ఏమన్నా విజయం సాధించాలనుకోండి, వాళ్ళు ఏముండాలంట చెప్పబడింది బైబిల్లోనంటే, మితముగా ఉండాలి. ఆ మితం అనేటటువంటిది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే వాడు క్షయమైనటువంటి కిరీటం పొందుకునేటటువంటి వాడట చాలా విషయాల్లో మితంగా ఉన్నాడట. మరి అక్షయమైన కిరీటం పొందుకునేటటువంటి వాళ్ళం కదా, మనం ఎలా ఉండాలి అప్పుడు? మరింత మితంగా ఉండాలి. మితం అంటే మనకు తెలుసు కదా, కంట్రోల్. లోకాశల విషయంలో కంట్రోల్ ఉండాలి. సమయాన్ని అనవసరంగా వృధా చేసేటటువంటి దానిలో మనకు అదుపు ఉండాలి. తినే తిండి విషయంలో అదుపు ఉండాలి. నిద్రపోయే నిద్ర విషయంలో అదుపు ఉండాలి. పెద్దలు చాలా మంది మొత్తుకుంటూ ఉన్నా, వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకు రాలేకపోతున్నారు ఆన్లైన్ కంటే, వాళ్ళకి దేని మీద మితం లేదు? నిద్ర మీద మితం లేదు. నా తెలివి అడుగుతాను, అసలు ఓవర్ నైట్ వరకు ఎవరు మేలుకొని ఉండాలండి? 11 గంటలకు, 12 గంటలకు, 1 గంటకో ఎవరు నిద్రపోవాలి తెలుసా? దేవుడి పని నిమిత్తం, పరిచర్య నిమిత్తము, బైబిల్ తరగతులకో లేకపోతే దేవుని పిల్లల మధ్యకో వెళ్ళి దేవుని కుటుంబాలను దర్శించో, ఏదో ఒక కారణం చేత, మరి ముఖ్యంగా దైవికమైన కారణం చేత
లేట్ నైట్ వరకు ఆ పనిని ముగించుకొని వస్తే దాన్ని దేవుడు అంగీకరిస్తాడు. సెల్ ఫోన్ చూసుకుంటూ డేటా అయిపోవాలి, ఈరోజు వేస్ట్ అయిపోద్ది. చాలా మంది నిద్ర మేలుకోవడానికి ఆ టైం వరకు ఏం కారణాలు? ఇవే ఈ దరిద్రపు కారణాలు ఉంటాయి. ఆ డేటా అయిపోవాలి అన్నటువంటి ఉద్దేశంతో మేలుకునేవాళ్ళు కొందరు, పిచ్చాపాటి ఎవరితో అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ మేలుకునేవాళ్ళు కొందరు, షికారులకు తిరుగుతూ అనవసరమైన పనుల మీద ఉండిపోయి లేట్‌గా నిద్రపోయేవాళ్ళు కొందరు. ఇవి కారణాలు. నేను అడుగుతూ ఉంటా కొంతమంది పిల్లల్ని, "ఎందుకయ్యా బాబు మీరు మిస్ అయిపోతున్నారు? ఆహ్, ఏ ఏ ప్రదేశాల్లోని ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారయ్యా. సొంత సంఘం వాళ్ళు మీరెందుకు ఉపయోగించుకోరని" పిల్లలు చెప్తే, "నిద్ర లేవలేకపోతున్నాం అన్న తెల్లవారి. ఏ టైంకి నిద్రపోతావు" అని అడిగాను. 12 గంటలకు. అప్పటిదాకా ఏం చేస్తావు? ఆన్సర్ లేదు. ఏం చెప్పుకుంటారు? 12 అవుద్దన్నా నిద్రపోయేసరికి. ఏంటి సిగ్గుపడాల్సిన సంగతుల్లో అతిశయించడం అంటే ఇదే కదా! నిజంగా మనకంటే నేను చాలా సార్లు చెప్పాను. చంటి బిడ్డలు మేలండి. చిన్న బిడ్డలు మేలు. వాళ్ళకి ఆకలైతే గగ్గోలు పెట్టి, అరిచి, గీపెట్టి, ఇల్లు బీకి పందిరేసి, ఎట్టి పరిస్థితుల్లో అమ్మ పాలు తాగడానికి రెడీ అయిపోతారు. వాడికి ₹1,00,00,000 ముందు పెట్టి నీకు ₹1,00,00,000 కావాలి, అమ్మ పాలు కావాలంటే ఏమడుగుతాడు? ఏమని చెప్తాడు? అమ్మ ఒరేయ్! పాలు ఒరేయ్ నీ కోటి నాకెందుకు కావాలిరా? నేను బతకాలంటే నాకు అమ్మ పాలు కావాలిరా. నాకు పాలు కావాలిరా నాయనా అని వాడెళ్ళిపోతాడు. ఆత్మ బతకటానికి. ఇంత అద్భుతమైన అవకాశం అండి. స్వచ్ఛమైన పాలు. ఏదో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారే, పిండి ఏది బర్రె దగ్గర పిండిన పాలు వెంటనే అట్లా పిండి ఇచ్చేస్తున్న పాలంటారే, అలాగ ఇస్తున్నారు ఫ్రీగా మళ్ళీ. ఇప్పుడు లీటర్ పాలు కొంటే డబ్బులు పెట్టాలి కదండీ! ఎన్నండి? ఎన్నిన్ని ఎంత తాగినోడికి తాగినంత. జేసీసీ ఆన్‌లైన్ మెసేజెస్‌లో కొన్ని ఇప్పుడు వందల మెసేజ్‌లొచ్చేసాయి. ఆదికాండం మీద గ్రంథ వివరణలయిపోయాయి. సువార్త పత్రికల వివరణలు 200 పైచిలుకు పాటలయిపోయాయి ఇప్పటికి. ఇంతేనా? అంటే సంఘం యొక్క గురిలో ప్రతి క్రైస్తవుని విధి అనే ఒక పాఠం ఉంది. అలాగే ఎవరెవరి విషయంలో ఎవరెవరు ఎలా ప్రవర్తించాలనేది 12 అంశాల మీద ఒక్కొక్క అంశానికి 5 విషయాలు జోడించి మాట్లాడిన సందర్భాలున్నాయి. బాప్తిస్మ తరగతులన్నీ ఉన్నాయి దానిలో. ఎంత అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని సంవత్సరాలకు సరిపడిన ఆహారం అందులో రెడీగా ఉంది. దాన్ని ఫ్రీగానే మళ్ళీ దాంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు దయచేసి ₹10,000 కట్టి ఈ వీడియో చూడుము, ఈ ఛానల్‌లోకి రమ్ము అని ఏమన్నా పెట్టాడా ఆంక్షలేమన్నా? లేదే. డేటా ఉంటే చాలు. నేర్చుకోవచ్చు. నేర్చుకున్నోడికి నేర్చుకున్నంత. కానీ మనకెక్కడ? అసలు ఇవన్నీ మనకు ఎన్ని తెలుసండి మనకు? ఆలోచన చేయండి. ఒక్క వచనం అండి. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఎన్ని వచనాలు నేర్చుకున్నామండి? ఎన్ని వచనాలు నేర్చుకున్నాం? ఇదే మత్తయి సువార్తలో? ఒక్కటే. ఒక్కటే 34వ వచనం ఒకటే కదా! 34వ వచనం ఒకటి నేర్చుకోవటానికి దాదాపు గంట సేపు పట్టింది టైం. మరి ఇలాంటి వచనాలు ఎన్నున్నాయి బైబిల్ గ్రంథంలో? ఎన్ని అధ్యాయాలుంటాయి? ఎన్ని పుస్తకాలున్నాయి? ఇవన్నీ మనం ఎప్పుడు నేర్చుకుంటాం? ఎప్పుడు తెలుసుకుంటాం? ఎప్పుడు దాన్ని జీవితంలో పాటిస్తాం? ఇప్పుడు ఎవరికైనా భయం ఏమైనా ఉందా? అందుకే గుర్తుపెట్టుకోండి ప్రియులారా. అలా నిగ్రహం మనకవసరం. నిద్ర మీద నిగ్రహం అవసరం. 6 గంటల కంటే మినిమమ్ 6 అవర్స్ నిద్రపోతే చాలు మనిషి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నిద్ర మీద గూడా మనం అందరం ఒక ప్లాన్ కలిగి ఉండాలి. 10 గంటలు, 10 గంటలు దాటి మేలుకోవాల్సిన అక్కరలేదు. అంతకు మించిన పనులు ఏవీ లేవు. అంత ముఖ్యమైన పనులు ఆ టైం వరకు అక్కరలేదు. 10 లోపే తీరం దాటేసుండాలి. మనం అలాగా ఉండాలి. 4, 4:30 లోపు ఖచ్చితంగా లేచి, నేను ఇంతకుముందు చెప్పాను గదా! ఒక పాట ఉందని. జీవన తొలి సంధ్య నీతోని ఆరంభం. నా జీవన మలి సంధ్య నీతోని అంతం అని. దేవుడితో ప్రారంభించి దేవుడితోనే ముగించగలగాలి. ఎందుకంటే మన ప్రారంభం దేవుడు, మన ముగింపు గూడా దేవుడే. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఈ ఈ కాలం ఉంది చూసారా? ఉదయ కాలం నుంచి మరలా నిద్రపోయే కాలం.
ఇక్కడే ప్రమాదాలు. ఈ ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలి, ఎలా బయటపడాలి అని నేర్పించటానికి ఉపయోగపడేది. జర్నీ చేసేటప్పుడు ప్రమాదం జరగకుండా హెల్మెట్లు ఇవ్వబడును ఉచితంగా. అగ్ని ప్రమాదం జరగకుండా ఫైర్ ప్రూఫ్ జాకెట్స్ లాంటివి ఇవ్వబడును ఉచితంగా. కానీ అంత ఉచితంగా ఇస్తున్నా మరి మన ప్రవర్తనలు, మన ఆలోచనలు, మనం తీసుకునే విధానాలు ఎక్కడున్నాయి? ఎవడో అంటాడు చూసారా, పిలిచి పిల్లనిస్తామంటే ఏమని అడిగాడట ఒకడు, నీ కులం ఏంటి, నీ గోత్రం ఏంటి, నీ ఊరేంటి అన్నీ అడిగాడట. అలాగా అన్నీ ఇచ్చేస్తాం ఫ్రీగా అన్నటువంటి పరిస్థితులు ఇచ్చినా కూడా మనం అలా ఉన్నాం. ఈ తోడేళ్ళ మధ్యకు గొర్రెలు పంపినప్పుడు నిజంగా ఎవరైనా ప్రేమను పంపుతారా? ఎవరైనా మన డౌట్ రావాలి అది. అలాంటి డౌట్లు మనకు వచ్చినప్పుడే అసలు విషయాన్ని ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. పాల లైఫ్ టైం ఎంతకాలం అండి? పాల లైఫ్ టైం ఎంతకాలం మీకన్నా ఐడియా ఉందా ఎవరికన్నా? పాలు పితికిన తర్వాత అవి ఫ్రెష్గా ఉండాలి, చెడిపోకుండా ఉండాలంటే ఎంత టైం ఉంటుంది మహా అంటే? 12 గంటలు. పోనీ 12 వదిలేండి, 2 24 గంటలు, 2 రోజులు వేద్దాం, 2 రోజులు అనుకుందాం. కానీ పాలు ఎక్కువ కాలం మనాలనుకోండి ఏం చేయాలి తెలుసా అండి? పాలే ఎక్కువ కాలం మనాలంటే ఏం చేయాలంటే పాలను పెరుగు చేయాలి, పెరుగులో నుంచి వెన్న తీవాలి, వెన్నను కాచి నెయ్యి చేయాలి. నెయ్యికి ఎక్స్పైరీ డేట్ లేదు తెలుసా మీకు? ఒకవేళ ఉన్నా చాలా కాలానికి ఉంటుంది, చాలా కాలానికి ఉంటుంది. నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? 2 రోజుల్లో చెడిపోయే పాలలో నుంచి వచ్చింది. అంటే దేవుడి వాక్యాన్ని కూడా మనం ఏం చేయగలగాలంటే దాన్ని పాల స్టేజ్లో నుంచి నెయ్యి స్టేజ్లోనికి మార్చుకోగలగాలంటే చాలా ప్రాసెస్లు జరగాలి ఈ మధ్యలో. దాన్ని మదించాలి, మరిగించాలి, చిలకాలి, బయటకు తీసుకోవాలి, దాన్ని మరిగించాలి మరలా. ఇన్ని జరిగితే కదా. కాబట్టి నిలువ చేసుకోవాలి దేవుడి వాక్కులతో. నిలువ చేసుకునే విధానం మనకు తెలియాలి. బ్యాంకులో డబ్బులు ఫుల్గా ఉన్నాయనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుందండి, ఎంత ధైర్యం ఉంటుందో తెలుసు కదా మనకు. దేనైనా ఎదుర్కొంటాం. మన దగ్గర 10 లక్షల డబ్బులు ఉన్నాయి నెట్, ఇప్పుడు క్యాష్ ఎలా ఉంటది? అలాగే దేవుడి వాక్యం అనేటటువంటి ఆహారం లేదా సంపద వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు ముఖ్యమైంది అని అంటాడు. అది రేపు ఆధ్యాత్మికమైనటువంటి సవాళ్ళకి, జీవితపు సమస్యలకు పరిష్కారం దిశగా సాగించే చక్కని సంపద కనుక దాని విషయంలో ఎవరూ నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్త వహించాలి. తెలివి ఉండాలి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. నా మట్టుకు నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకున్న మైండ్ సెట్ ఏంటంటే నేను పని చాలా తక్కువ చేశానని నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది. దేవుడు కోరుకున్నటువంటి పనిని చాలా తక్కువ చేశాను అనిపిస్తుంది. నాకు పని కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. 500 ఒక చోట ఇస్తున్నారండి కూలి, ఇంకో చోట 2000 ఇస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్తారు? పోతున్నాం అనుకుందాం, కాసేపు కూలికే పోతున్నాం అనుకుందాం. ఎక్కడికి వెళ్తాం మనం? 500 ఇచ్చే చోటుకి వెళ్తావా, 2000 ఇచ్చే చోటుకి వెళ్తావా? 100% తప్పేం లేదు అందులో. నాకు పని ఎక్కువ దొరికిన పరిస్థితులు ఉన్నాయనుకోండి, ఎక్కడన్నా ఏ ప్లాట్ఫామ్ మీదైనా పని కావాలి నాకు, నేను ఎందుకంటే పని చాలా తక్కువ చేశాను. దేవుడు చక్రవర్తిని వదిలేయలేదు, దేశాలను ఏలుతున్నటువంటి, ప్రపంచాన్ని ఏలుతున్న చక్రవర్తిని వదిలేయాలి. నన్ను ఎందుకు వదిలేస్తాడు? మిమ్మల్ని ఎందుకు వదిలేస్తాడు? సత్క్రియల యందు ఆసక్తి గల వారి కోసం కదా ప్రత్యేకపరచుకుంది. మరి ఆ పని అనేది నాకు దొరికింది అనుకోండి, మీ మధ్య మీకంటే ఎక్కువగా నాకు ఎక్కడన్నా దొరికిందంటే నేను అక్కడికి వెళ్ళిపోతాను అంతే.
ఎవరైనా అలాగా ఉండాలి. ఇప్పుడు కువైట్కి ఎందుకు వెళ్తున్నారు చాలా మంది? డబ్బులు ఎక్కువ వస్తాయి. సంపాదన ఎక్కువ వస్తుందండి. నాకు కావాలి, సంపాదన కావాలి. సంపాదన అంటే ఏ సంపాదన? పైసల సంపాదన కాదు, ఆత్మల సంపాదన. డబ్బుల సంపాదన. దానికి డబ్బు సంపాదించుకోవడానికి దేవుడి సేవ చేయాల్సిన పని లేదు. లోకంలో చాలా ఉన్నాయి డబ్బు సంపాదించడానికి. ఆత్మలను సంపాదించాలి. ఆత్మల సంపాదన కొరకు ప్లాట్ఫామ్ ఎక్కడైనా ఉంది అని అంటే నేను సిద్ధపడిపోతాను, వెళ్ళిపోతాను. అలాగే నా దగ్గర నేర్చుకున్న బిడ్డలు కూడా అలాంటి వాళ్ళే. నేను అలాగే చెప్తూ ఉంటాను, నాయన ఎక్కడే గిరిగీసుకొని ఉండమని నేను చెప్పలేను, నేను బంధించే పరిస్థితి కాదు. స్టెఫెన్ బంధించబడ్డాడా, లేకపోతే ఫిలిప్ గారు బంధింపబడ్డారు? మనకు తెలుసు కదా, ఇంతకుముందు చదువుకున్నాం కదా, నేర్చుకున్నాం కదా. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్, ఎంతకాలం నేను అందుబాటులో మీకు ఉంటానో తెలియదు. నాలాంటి వాళ్ళు ఎంతమంది అందుబాటులో ఉంటారు? అలాగే ఇప్పుడు ఇది జరిగిపోతుంది, ఇలాగే ఉంటుందని అనుకోకూడదు, మర్చిపోకండి. రేపు రకరకాల కారణాలను బట్టి రేపు ఇప్పుడు నాకే పని పెరిగింది అనుకుందాం. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి పని పెరిగింది, వేరే చోట దేవుడి కోసం విరివిగా పనిచేసే అవకాశాలు వచ్చాయి, వాళ్ళు వదిలేసి వెళ్తారు. ఇట్లాగా మన దగ్గర పెట్టుకొని ఉంటారా? ఇంకా వేరే వాళ్ళకి కూడా పని పెరుగుతుంది అనుకోండి. అటు అందుబాటులో అన్నీ ఉండినప్పుడే సద్వినియోగం చేసుకో. ఓకే, దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవడం అంటది. ఆ రీతిగా మనం సిద్ధపడదాం. నెక్స్ట్ డేలో నుంచి సాధ్యమైతే మీకు ఒక టాస్క్ ఏంటంటే, ఒకసారి చూద్దాం 35వ వచనం ఒకరు చదవండి. ఇందులో ఏది ప్రశ్నగా మనం నేర్చుకోవచ్చో, దేని మీద పరిశీలన చేయొచ్చో కూడా తెలుసుకోవాలి. 35వ వచనం ఒకరు చదివి ఇందులో ఏది మనం ఒక ప్రశ్నగా మనం సంధించుకుంటే బాగుంటుంది అనేది కూడా ఒకరు చెప్పండి. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు పంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తం. అసలు ఈ జకర్యా ఎవరు? ఎందుకంటే బైబిల్ గ్రంథం అంతా పరిశీలన చేస్తే దాదాపు 30 మంది జకర్యాలు ఉన్నారండి. 30 మంది జకర్యాలు. ఇప్పుడు హేబెల్ ఎవరు అంటే మనకు ఆ క్వశ్చన్ వేసుకోగానే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎవరు హేబెలు అని అనగానే, హేబెల్ గారు ఆదాము గారి యొక్క అవ్వమ్మ యొక్క సంతానము. తర్వాత అంటే మనకు అది వాళ్ళిద్దరి గురించి చెప్పబడింది కాబట్టి రెండవ సంతానం అని అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా అయితే చాలా మంది పిల్లలు కన్నారండి వాళ్ళు. ఆదాము హవ్వలు చాలా మంది పిల్లలు కన్నారు. ఓకే, అది మనకు ప్రస్తుతానికి అప్రస్తుతం. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, హేబెల్ గారి కోసం అయితే ఒక క్లారిటీ ఉంది. మరి బరకీయ కుమారుడు జకర్యా అంటే ఎవరు? ఒకవేళ జకర్యా గ్రంథంలో ఏమో చెప్పమ్మా. దినవృత్తాంత గ్రంథంలో యోవాష్ గారు ఉన్నారు కదా, ఆయన మంచి మార్గంలోనికి నడిపించిన ప్రవక్త అయిన యెహోయాదా కుమారుడైన జకర్యా గారున. వెరీ గుడ్ అమ్మా, మంచి సందర్భంలోకి వచ్చావు. ఆ సందర్భం దగ్గర కూడా మనం నేర్చుకుందాం రేపు. అక్కడ మరో ప్రశ్న, అందులో నుంచి రావాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎవరి కుమారుడు అని చెప్పబడిందమ్మా జకర్యా? యెహోయాదా కుమారుడు అమ్మా. అక్కడ ఓకే, దినవృత్తాంతం 2వ గ్రంథంలో చెప్పబడింది యెహోయాదా కుమారుడు. మరి ఇక్కడ యేసులో చెప్తున్నాం, మరి అవి రెండింటికి ఎట్లా సింక్ అవుతాయి? ఆయన పేరేమన్నా 2 విధాలు ఉండదేమన్నా. రైట్, దాని గురించి మనం రేపు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా దాని మీద వర్క్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇప్పటి వరకు విన్నటువంటి ఈ వచనంలో ఎవరికైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి.